తర్వాత 'శ్రీజ' రిలేటెడ్, అలాగే 'మాస్క్ మ్యాన్' రిలేటెడ్ అప్డేట్ చెప్తున్నాను. ఏంటంటే 'శ్రీజ' గారు, 'మాస్క్ మ్యాన్' గారు ఖచ్చితంగా హౌస్‌లో ఉండాలని చెప్పి బయట నుండి అంటున్నారు. 'శ్రీజ' గారు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ 'శ్రీజ' గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పి అంటున్నారు. 'ఆయిషా' గారు ఎలాగో ఎళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా 'శ్రీజ' గారినిని, 'మాస్క్ మ్యాన్‌ని' లోపలికి తీసుకుంటారు ఈ వీక్‌లో. అందరిని పిలిపిస్తున్నారు. కామ్రేడ్స్ అందరూ వస్తున్నారు. అలాగే సెలబ్రిటీస్ ఎవరైతే ఎళ్ళిపోయారో వాళ్ళొస్తారు. 'సృష్టి వర్మ' గారు, 'ఫ్లోరా' గారు తప్ప బర్నీ గారు కూడా వస్తున్నారు. ఈ 1 వీక్ బర్నీ గారు కూడా లోపల ఉంటారని చెప్పి బజ్ నడుస్తుంది. సో, అలా నడిస్తే 'దివ్య' గారితో, 'తనుజ' గారితో బర్నీ గారు ఎలాగుంటారన్నది మామూలుగా ఉండదు. ఎలా ఉంటారో చూడాలి మనం. ఎందుకంటే ఆ రిలేషన్‌తో ఉంటారా? లేపోతే చూసుకుందాం నువ్వా నేనా, మీరా నేనా అన్నట్టు ఉంటారా? ఎందుకంటే బయటికెళ్ళిన తర్వాత ఎలా బాండింగ్స్ ఎలా నెగెటివ్‌గా వర్కౌట్ అయినాయో ఆయనకు బాగా అర్థమైంది కాబట్టి, సో, లోపల ఎలా ఉంటారన్నది మనం చూడాలి తర్వాత వచ్చినాక. కానీ 'శ్రీజ' గారు రీ ఎంట్రీ, 'మాస్క్ మ్యాన్' రీ ఎంట్రీ సూపర్ ఉంటదని నాకు అనిపిస్తుంది. కడిగి పారేస్తారనిపిస్తుంది. 'మాస్క్ మ్యాన్' సంగతి మనకు తెలిసిందే. ఎవ్వరి మొహం మీద మాట్లాడతాడు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోడు. ఏమనిపిస్తే అది చెప్తాడు. ఏమనిపిస్తే అది మాట్లాడతాడనమాట. సో, 'మాస్క్ మ్యాన్' ఎలా బిహేవ్ చేస్తాడొచ్చినాక, మీరు చేసి 1 వీక్ ఏం ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. ఇదే ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి గట్టిగా ఇస్తాడా? నాకనిపిస్తుంది. అట్లాగే 'శ్రీజ' గారు గూడా ఎక్సలెంట్‌గా తను తెలుసు మనకు. తన పాయింట్స్ ఎలా ఉంటాయంటే బుల్లెట్ పాయింట్‌లా ఉంటాయి. బుల్లెట్ పాయింట్‌లాగా అందరికి బుల్లెట్ పాయింట్లు ఇస్తారేమో. ఓన్లీ కళ్యాణ్‌కి తప్ప మిగతా అందరికి గట్టిగా ఇచ్చేస్తారేమో. మాధురి గారితో సహా, సంజన గారితో సహా మొత్తం అందరికి గట్టిగా ఇస్తారేమో అనిపిస్తుంది 'శ్రీజ' గారి రీ ఎంట్రీ వస్తే. సో, యాస్ ఆఫ్ నౌ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఓటింగ్ ఏమైనా పెడతారా? వాళ్ళు 1 వీక్ ఉన్న తర్వాత ఓటింగ్ ఏమైనా దాంతో ఏమైనా తీసుకుంటారా అన్నది తెలీదు. చూడాలి అదేంటో. సో, నాకైతే 'శ్రీజ' గారు 'మాస్క్ మ్యాన్' రీ ఎంట్రీ చూడాలనిపిస్తుంది. అది ఎలా ఉంటదో అందరూ ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. గొడవలు ఇయన్నీ ఉంటాయి. సో, అలా అప్పుడు గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతది. ఎందుకంటే 'ఆయిషా' గారు ఎళ్ళిపోయారు. ఉన్నోళ్ళు గూడా 'మాధురి' గారు లాస్ట్ సండే నాగార్జున స్ట్రోక్‌కి 'మాధురి' గారు గూడా డౌన్ అయిపోయారు. వీళ్ళొస్తే కొంచెం మళ్ళీ బావుంటదని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.